హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ షార్ట్స్ అండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే క్రిస్టియన్స్ వాళ్ళది ఏదో ప్రార్థన అంటండి. అక్కడికి రమ్మని చెప్పారు, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియో తీసి చూపిస్తానండి. ఓకేనా? ఇంకా ఇదేనండి ఆ ప్లేస్ అయితే. ఇది మన ఇంటి పక్కనేనమాట. మీకు లాస్ట్ టైం ఒకసారి చందన మొక్కలు అనేది చూపించాను కదండి, ఆ ప్లేస్ కిందనమాట. ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కానీ సో మీటింగ్స్ ఏమైనా జరగాలంటే కనుక ఇక్కడే అరేంజ్ చేసుకుంటారండి అందరైతే. సో కూర్చోవడానికి అయితే బరకలు అనేది పేర్ చేసేసారు కింద. చాలా చల్లగా ఉంటుందండి, ఎండాకాలమైన చలికాలమైనా కానీ చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అయితే. ఎందుకంటే మొత్తం చెట్లు చుట్టేసి ఉంటాయి అన్నమాట, దానివలన చల్లగా ఉంటాయి. సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదండి గోళీలు, అవి మా చిన్నన్నయ్య జ్ఞాపకార్థంగా కింద కట్టినవి అనమాట. ఇకపోతే ఇక్కడ మన మమ్మ తల్లి అనమాట, మమ్మల్ని కూడా తీసుకొచ్చేసాను. పిల్లల దగ్గరికి వస్తే చాలు ఈ కుక్క అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో చాలా అలవాటు అండి కుక్కకి అయితే. ఇంకా పాస్టర్ గారు అయితే మాట్లాడుతున్నారు చూడండి. ఒక టీం ఉంది మాకు. ఆ టీం యొక్క మరి దేవుని యొక్క పరిచర్య చేయటంలో చాలా విషయాల్లో ముందుకు వెళుతూ ఉంటారు వారు. అంటే మేమందరం కలిపి దేవుని యొక్క పరిచర్యలు ముందుకు కొనసాగుతుంటాం. అదే విధంగా గత నెలలో చిరుపాలెంలో చేసాం, అంతకుముందు వేరే చోట చేసాం. తర్వాత ఇప్పుడు మరలా మీ దైవ సేవకుని ప్రేమించి మరలా మా లీడర్ గారు అయినటువంటి మా టీం మరి లీడింగ్ చేసినటువంటి మా అనిత గారితో మాట్లాడి మళ్ళీ స్థలానికి రావడం జరిగింది. ఇది ఎలా రావడానికి కూడా దేవుని యొక్క మహాకృపను నేను ఎంచుతూ ఉన్నాను. కనుక ముందుగా మన మధ్య ఉన్నటువంటి మా లీడర్ గారిని, మా అనితమ్మ గారిని నేను ప్రేమతో ఈ స్థలాన్ని పిలుస్తున్నాను. తర్వాత ఒక్కొక్కరి గారిని పిలుస్తుంటాను. రైతు వారు వచ్చి అమ్మ ఒరే కొట్టరే కొట్టలే. వీళ్ళైతే రాజమండ్రి నుంచి వచ్చారంటండి. వీళ్ళు ఏంటంటే నెలకు ఒకసారి అయినా కానీ లేదంటే వారానికి ఏదో ఒక రోజు అయినా కానీ వాళ్ళ సొంత అమౌంట్ వేసుకొని ఏదో ఒక ఊరికి వెళ్ళి వాళ్ళ అవసరాన్ని తగ్గట్టు ఏ ఒక వస్తువులు అనేవి ఇస్తూ ఉంటారంటండి. అంటే దేవుని పరిచయస్తుల కింద చేస్తూ ఉంటారంటండి. అందుకోసమే ఈరోజు అయితే మా ఊరికి వచ్చారంటండి. దానికోసమే మొత్తం అందరూ ఎవరైతే ఊళ్ళో ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారనమాట ఆయన అయితే. సో ఆయనతో పాటు వచ్చిన వరుసగా ఇంకొక 4-5 మెంబర్స్ వచ్చారండి. వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా ఇన్వైట్ చేస్తున్నారు. ఆయన పాస్టర్ గారు అంటండి. సో మనకు ఇవన్నీ ఏమీ తెలియదండి అంతగా, ఎందుకంటే మనం ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు. కానీ ఏమైనా పండగలు చేసుకున్నా లేదా ఇన్వైట్ చేసినా కానీ కంపల్సరీ వెళ్తామండి. సో వాళ్ళు పిలిచారు కదా మేము ఎందుకు వెళ్ళాలి, మేము హిందూస్ కదా అనే ఈగోయిస్ట్ అయితే ఏమీ లేదండి. ఎవరు పిలిచినా కానీ కంపల్సరీ వెళ్తాము. మా ఊర్లోనైతే అలాంటి భేదాభిప్రాయాలు అయితే ఏమీ లేవండి. సో అందుకే నాకు రాకపోయినా కానీ పిలిచినందుకైనా వెళ్ళాను అనమాట. సో అంటే కొన్ని ఉంటాయి కదండి మనకు, ఇవి ఇలానే ఉంటాయి ఇవి అలా ఉంటాయి అనేసి వెళ్తేనే కదా తెలుస్తుందండి. అలా తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. సో అందుకోసం అనేసి నేను ఏ విధంగా ఉంటుందో అనేసి వెళ్ళాను. సో చాలా బాగా మాట్లాడారు అనమాట. నాకైతే నచ్చిందండి. ఓహో క్రిస్టియన్స్ వాళ్ళు అయితే ఇలా ఇన్వైట్ చేసుకుంటారా, ఇలాగ మాట్లాడుకుంటారా, ఇలా ప్రార్థన చేసుకుంటారా, ఇలా సాంగ్స్ పాడతారా అనేసి అయితే నాకు అనిపించింది అనమాట. ఎప్పుడైనా మనం చేస్తేనే కదండి తెలిసేది, లేదంటే చూడాలి. సో చేయకపోయినా కానీ చూసినా కానీ తెలుస్తుంది. కాబట్టి నేను ఈరోజు అయితే చూసానండి. సో చూసినందుకు ఒక కొత్త విషయాన్ని అయితే నేర్చుకున్నాను. సో ఇతను ఇప్పుడు వచ్చారు కదండి, ఇతనైతే మా ఊరిలోనే ఉన్న చర్చికి పాస్టర్ గారు అనమాట. సో ఆయనే మా ఊరు చర్చిని అయితే చూసుకుంటారండి. సో చాలా మంచి ఆయన, మామయ్య అవుతారు మాకు. చాలా బాగా పలకరిస్తారు, బాగా మాట్లాడతారండి. సో చాలామంది పిల్లలు పెద్దలు చాలామంది వచ్చారనమాట బ్యాక్ సైడ్కి అయితే. సో కానీ అతను చాలా ఫన్నీగా మాట్లాడడము లేదంటే కామెడీస్ వేయడము ఇలాగ చాలా బాగా మాట్లాడారు. నాకైతే నచ్చిందండి. మధ్య మధ్యలో మనకు సాంగ్స్ పాడారండి, ఊళ్ళోని వాళ్ళు పాడారు. అలాగే వాళ్ళలో ఆవిడ ఒక మేడం గారు కూడా మాట్లాడారు, అదే విధంగా పాడారండి. సో సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ సాంగ్ పాడేటప్పుడు మీకు వినిపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా
ప్లీజ్ అండి, మీరు కనుక క్రిస్టియన్స్ వాళ్ళైతే నా వీడియోని చూస్తే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా. వీళ్ళు మాట్లాడేటప్పుడు వాయిస్ వినిపిద్దాం అనుకున్నామండి, కాకపోతే ఫుల్ గాలి వచ్చేస్తుంది అనమాట. ఆ గాలి సౌండ్కి వాళ్ళు మాట్లాడే మాట కూడా సరిగ్గా వినిపించట్లేదు. చూడండి ఆకులు అయితే ఎలాగ పరిగెట్టేస్తున్నాయో. సో చాలా అంటే చాలా గాలి వేసింది, అలానే చాలా చల్లగా ఉందన్నమాట ఎండాకాలంలోన. చెట్లు కింద కదండి, సో చాలా బాగుంది అనిపించింది. సో నా బ్యాక్ సైడ్ చూడండి, ఏకంగా వీళ్ళు ఏంటంటే 150 మెంబర్స్ వరకు ప్లాన్ చేసుకున్నారండి, కాకపోతే అంతమంది కూడా రాలేదు. ఒక 30-40 మెంబర్స్ వరకు వచ్చారనమాట. సో ఏంటంటే వీళ్ళు మెయిన్గా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకు తోచినంతగా బట్టలు అనేది ఇవ్వడానికి అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారంటండి. ఇప్పుడైతే పాట పాడిస్తున్నారండి, ఒకసారి వినండి ఎలా ఉందో చూడండి. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభువున్నవు. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభువున్నవు. నీ కళ్ళు అగ్ని జ్వాలమే, నీ పాదములు అపరంజమే. నీ కళ్ళు అగ్ని జ్వాలమే, నీ పాదములు అపరంజమే. నీ పాదాల చింత నాకు కొంచెం చోటును దయచేయవా. నీ పాదాల చింత నాకు కొంచెం చోటును దయచేయవా. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభువున్నవు. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభువున్నవు. నీ మొహము మనోహరమే, నీ పాదములు అపరంజమే. నీ మొహము మనోహరమే, నీ పెదవులు దయరసమే. నిన్ను ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా. ముట్టుకుంటే మహిమా మహిమా, నిన్ను పట్టుకుంటే మహిమా మహిమా. ఆరాధనా నా యేసయ్యకే, ఆరాధనా నా యేసయ్యకే. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభువున్నవు. రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభువున్నవు. ఆరాధనా నా యేసయ్యకే, సో నాకు ఈ పాట అయితే చాలా బాగా నచ్చిందనమాట, అందుకే ఫుల్గా మీరు వినాలి అనేసి ఫుల్గా అయితే చూపించానండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఓకేనా. సో తను మా వదిననమాట, తన దగ్గర ఇప్పటివరకు నా మమ్మ తల్లి ఉండింది. సో తను పాట పాడుతుంటే అలానే వినుకుంటూనే ఉందన్నమాట, అసలు ఏడవలేదండి.
చాలా బాగా వింది. నాకైతే పాట చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించిందో ప్లీజ్ అండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా మర్చిపోకండి. సో ప్లీజ్ అండి, ఎందుకంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ఓకేనా ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసేసి బ్యాక్ సైడ్ వీళ్ళందరూ స్కూల్ పిల్లలు అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ ఇచ్చినట్టున్నారు, అవి కానీ వచ్చేసేసారు. సో దాని తర్వాత పాప అయితే కాసేపు ఏడ్చిందంట, అందుకే నిలబెట్టేసి ఆడిపించుద్దాం అనేసి చూస్తున్నాం కానీ తనైతే కిందకే చూస్తుంది, నిలబడట్లేదు, కూర్చోడానికి అయిపోతుంది. సో తనకేంటంటే ఈ మధ్య కొంచెం మంత్ పెరిగేసరికి కొత్త కొత్త యాక్టివిటీస్ బయటకు వచ్చేస్తున్నాయండి. ఎందుకంటే గట్టి గట్టిగా అరిసేయడము, లేదంటే చేతులంతా నోట్లో పెట్టేసుకోవడము, లేదా మాట్లాడడానికి ఉమ్మిళ్ళు బయటికి తీయడము, అలాంటివన్నీ చేసేస్తుంది. సో తప్పదు కదండి, వాళ్ళు పెద్ద ఎదిగేంత వరకు మనకి పాటలు తప్పవండి. సో నెలకు ఒక్కొక్క యాక్టివిటీతో మనల్ని చంపేస్తారు, ఇంకా భరించాల్సిందే. సో ఇకపోతే ఆ పాట తర్వాత కొంతమంది అయితే సాంగ్స్ పాడారండి. సో ఆ సాంగ్స్ కన్నా నాకు ఫస్ట్ మీకు వినిపించాను కదండి, ఆ సాంగే బాగా నచ్చిందనమాట. సో దాని తర్వాత ఈవిడ సాక్ష్యం చెప్తున్నారంటండి. సాక్ష్యం అంటే తన నిత్య జీవితంలోన నాకు నా దేవుడు ఈ విధంగా నాకు సహాయపడ్డాడు అనేసి తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పడాన్ని సాక్ష్యం అనేసి అంటారంటండి. సో నాకే అది ఈరోజే తెలిసింది. సో అదేవిధంగా ఆవిడ ఏం చెప్తున్నారంటే తనకు ఇప్పటి వరకు 5 ఆపరేషన్స్ వరకు అయ్యాయంటండి. 1 కాదు 2 కాదు, అవి ఒక్కొక్క ఇన్సిడెంట్కి ఒక్కొక్క ఆపరేషన్లా అయ్యిందంటండి. సో నాకైతే ఒక ఆపరేషన్ గురించి కొంచెం అర్థమైంది. ఏంటంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అప్పట్లోన టాయిలెట్స్ అనేవి లేవంటండి వాళ్ళ ఊర్లోన, డ్రైనేజీలు అలాంటివి ఉండేవంట. సో బయటికే బయటికి అన్నట్టు వెళ్ళేవాళ్ళంటండి. సో అలా వెళ్ళేటప్పుడు కొంచెం డ్రైనేజీలోన మురికి కాలువ డ్రైనేజెస్ ఉంటాయి కదండి, ఆ డ్రైనేజెస్లోన జస్ట్ కాలు జారిపోయి పడిపోయారంటండి. దాని తర్వాత పడిపోయిన తర్వాత ఒక రాయి లాంటిది జస్ట్ కొంచెం అదే కడుపు దగ్గర కాకుండా కొంచెం కిందకి పడిపోయిందంటండి. సో అలాంటి సిచ్యువేషన్లో బేబీ మొత్తం ఒక సైడ్కి వచ్చేసేసి ఉండిందంటండి హాస్పిటల్ తీసుకెళ్ళాక. సో తన కోసం ఇటు చూస్తే ఆ బిడ్డ లేదా తల్లి మాత్రమే బతుకుతారు, ఇద్దరిని అయితే కష్టమండి అనేసి చెప్పారంటండి. సో అలాంటి సిచ్యువేషన్లోన నా కొరకు దేవుడు నా యందు ఉంచి నన్ను నా బిడ్డను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు అనేసి అయితే ఒకటి చెప్పారనమాట. సో అది ఉన్నారా లేదా అనేసి మనము చూడలేదు, వాళ్ళు చెప్పింది వరకేనండి. సో ఏదేమైనా కానీ దేవుడు ఉన్నాడు అనేసి వాళ్ళకైతే అది నిజమే అనిపిస్తుంది, లేదు అనుకుంటే నేను ఇంకేం చేయలేనండి. సో నేనైతే నమ్మానండి, నమ్మకమే కదండి, నమ్మితే ఏం పోయేది ఏమీ లేదు కదా, మనమేమి రూపాయి ఎవరికి ఇవ్వట్లేదు. నమ్మకం అనేది ఉంచితే రేపంటూ మనకే అది యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే నేను బాగా నమ్ముతానండి. సో ఆవిడ చెప్పారు ఇలా కూడా జరుగుతాయా అని అయితే ఒక 1 మినిట్ అనిపించింది అనమాట నాకైతే. సో ఎందుకంటే నా లైఫ్లో కూడా చాలా ఇన్సిడెంట్స్ ఇలానే జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను బయటకు వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. అందుకే అనిపిస్తుంది నాకు కూడా దేవుడిని బట్టి నేను ఈ విధంగా ఉన్నానేమో అనిపిస్తుంది అనమాట. కానీ ఆ దేవుడు పలానా దేవుడా ఇలానా దేవుడా అనేసి అయితే ఎప్పుడు అనుకోలేదు, దేవుడు అందరూ ఒకటే అనేసి అయితే నేను నమ్ముతాను అనమాట. సో ఆవిడైతే ఆ విధంగా సాక్ష్యం చెప్పిందనమాట. ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారు కదండి, మిగిలిన వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను కానీ లేదంటే పాటను కానీ ఈ విధంగా పాడారనమాట. చాలా బాగా మాట్లాడారు, అందులో అయితే ఏమీ లేదు. మాకు ఇచ్చే ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా వాళ్ళ ఓన్ అమౌంట్ వేసుకొని మరి మాకు తీసుకొచ్చారంటండి. సో మనకు దగ్గర ఎంత ఉన్నా కానీ ఎదుటివాడికి పెట్టాలన్న ఆలోచన ఉండడం చాలా గ్రేట్ అండి. నాకైతే ఆ గ్రేట్ఫుల్నెస్కి చాలా హ్యాపీ అనిపించింది. సో మనకున్నా లేకపోయినా కానీ ఎంతోమందికి సాయం చేయాలన్న గుణం అయితే ఉంది కదండి. సో అందుకోసమైనా కానీ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలని అయితే నాకు అనిపించింది అనమాట. సో ఆవిడ ఇంకా సాక్ష్యం అయిపోయిన తర్వాత లైన్గా ఇంకా ఒక్కొక్కరు మాట్లాడుతూనే ఉన్నారండి. మధ్యలో నాకు ఎంటర్టైన్మెంట్ కింద పాప ఒకటి ఏడవడం కామ్గా ఉండడం,
కాసేపు మా అమ్మగారు ఎత్తుకోవడం, కాసేపు వదిన ఎత్తుకోవడం, ఇంకా అలానే తిప్పుతూనే ఉన్నారు. ఒకవేళ అలా వదిలేస్తే కనుక చేతులు నోట్లో పెట్టేసేసుకొని పాలు అనేది కక్కేస్తుంది అనమాట. సో అలానే ఎత్తుకొని ఉంటే కనుక ఉంటుంది, లేదంటే చేతులు నోట్లో పెట్టేసేసుకుంటుంది. సో చాలాసేపు వాళ్ళిద్దరు ఆడిపించారండి. సో ఎత్తుకుంటాం ఎక్కువగా అలవాటు చేస్తే నాకు తర్వాత ఇబ్బంది అవుతుందేమో అనేసి మ్యాక్సిమం కింద ఆడుకునేలాగే చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం మనకి రేపొద్దున ఏ పని మీద బయటికి వెళ్ళినా కానీ ఇబ్బంది పడిపోతారు కదా అనేసి చెప్పి కొంచెం ఎత్తుళ్ళు తగ్గించేసాను అనమాట. సో తనని బయటికి తీసుకొస్తే కనుక ముద్దాడేసి బాగా ఎత్తుకుంటున్నారు. వీళ్ళైతే కింద బొమ్మలు ప్రదేశం నుంచి వచ్చారంటండి. సో ఇటు సైడు బ్లూ కలర్ చున్నీ కప్పుకొని ఉన్నారు కదండి, ఆవిడ పేరు అనిత అండి. వాళ్ళంతా వాళ్ళ సిస్టర్స్ అంటండి. ఓన్గానే ఒక ఫ్యామిలీలోని వాళ్ళు మాత్రమే వచ్చారనమాట. సో ఈ లోపు ఏంటంటే ఒక ఆవిడని కూడా మాట్లాడిపించారు. ఆవిడ చాలా బాగా మాట్లాడారండి. ఒకసారి మీరు ఆవిడ మాటలు వినండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? నిజంగా మా అక్కగారు చేసిన పరిచయం నాకు చాలా నచ్చిందండి. మా ఆయన గారు అన్నులండి అమ్మ. ఎందుకంటే ఆయన దేవుడిని ఆయన నమ్ముకుంటారండి. నా దేవుడిని నేను పూజించుకుంటాను. ఆయనకి నేను వెళ్ళొద్దని చెప్పను, నాకు ఆయన వెళ్ళొద్దని చెప్పరండి. అయినా సరే వాళ్ళని మేము కించపరచకూడదు కదా అన్న ఉద్దేశం మీద ఉంటామండి. మాకు ఇలాగ దేవుడిని నమ్ముకోండి అమ్మ, దేవుడిలో మీరు సాగండి అనేసి నాకు ఎవ్వరూ చెప్పలేదండి. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, దేవుడు దండం పెట్టుకుంటున్నాం. బైబిల్ అంటే కూడా మాకు పూర్తిగా తెలియదు. 20 సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకుంటున్నామండి. మా అమ్మగారు ఎంత గొప్ప ప్రార్థనా పనులు అంటేనండి, ఆవిడ ఒకటే మాట అన్నారు, ఎవరైనా మనం తిట్టారనుకో అమ్మ, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తావంటే, దేవా నన్ను పలానా మనిషి ఇలా తిట్టింది, ఆవిడ క్షమించమని నువ్వే అడగమ్మా అని చెప్పేసి అందండి. నేను అందుకోసమే గొడవ మా ఆయనగారు నన్నేమన్నా, మా అత్తగారు ఏమన్నా సరే, తండ్రి దేవా మా అత్తగారు ఇలాగ అన్నారు, ఆవిడ మీరు క్షమించండి అని ఒక్కటే నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకోసమే నేను కూడా ఎక్కువ మాట్లాడలేను. మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, మనకి కొంచెం తెలిసిన ఏరియాలోనే ఒక కోపం అనేది ఉంటుంది ఏ వ్యక్తికైనా సరే. ఆ కోపతాపాలు లేకుండా దేవా పలానా మనిషి నన్ను తిట్టారు, ఆయన క్షమించండి అనేసి అంటే నా బిడ్డకి ఎంత జాలి, ఎంత నమ్మకం నా మీద, నన్ను క్షమించమని ఎవరైతే గొడవాడిందో ఆ మనిషిని క్షమించమని అడిగింది కదా ఈ బిడ్డ అని చెప్పేసి దేవుడు పెద్ద మనిషి చేసుకుని మనల్నే క్షమిస్తారండి. ఫస్ట్ మన ఏ బాధ ఉన్నా తీర్మానం చేస్తారు. మీ అందరికీ వందనాలు. సో విన్నారు కదండి. సో ఆవిడ మాటలు అయితే నాకు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే మనతో గొడవ పడిన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే గుణం ఎంతమందికి ఉంటుంది చెప్పండి. సో ఆవిడ చెప్పింది ఆవిడ పాటిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆవిడ ఆ ఇంటెన్షన్ ఉంది చూసారా, అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చి నేనైతే ఏదైనా నేర్చుకున్నానని అంటే కనుక నిజంగా ఈ మాటనైతే నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలని అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మన శత్రువుని కూడా క్షమించేంత గుణం ఉండాలంటే అది రాసి పెట్టి ఉండాలండి. ఆ గుణం కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో తర్వాత వచ్చేసేసి ఈవిడ అనిత మేడం వాళ్ళ సిస్టర్ అంటండి, ఓన్ సిస్టర్ అనమాట. పాపం ఈవిడ మాట్లాడుతూ కొంచెం ఎమోషన్ అయ్యారు. చాలా బాధ అనిపించిందండి. మీరు వినండి ఒకసారి. కష్టాలు తన కోసం ఆలోచించే విధానం ఏదైనా మా అక్క వల్లనండి. ప్రతిసారి మా అక్క దేవుడిని నమ్ముకోవాలి, దేవుడిని చేయాలని. నా బిడ్డలు కూడా దేవుడిని నమ్మాలి, నా అక్క జాడలోనే నడవాలి. నేను ఎలా ఉన్నా నా పిల్లలు మాత్రం ఆవిడ అడుగు జాడల్లో నడాలని కోరుకుంటానండి. నేను వాళ్ళ బిడ్డల్ని చాలా గొప్పగా పెంచుతాను. అంటే ఈరోజు నేను మీకు ఎంత చెప్తున్నానంటే నా బిడ్డలు కూడా చాలా కష్టాలు పడ్డాను. కానీ మా ఇంట్లో సమస్యలు ఎన్నున్నా మా అక్క వాళ్ళ పిల్లల్ని నా పిల్లల్ని తీర్చిదిద్దే ప్రవర్తన ఏదైనా ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలి, నీకు తెలియదు, ఆకతనంగానే ఉంటావు, ప్రతిదిన ఆకతనంగానే ఉంటావు. కానీ మా చిన్న వయసులో మా తండ్రి చదివారు, ఏదైనా మాకు ఆకతనం నాకు ఎవరున్నారా అంటే మా సిస్టరేనండి. మా అమ్మగారికి కూడా తెలియదు ఇవన్నీ. ఏదైనా మేము ఇలా ఉన్నాము, ఈ రోజు ఇలా ఉన్నాము, ఒక తప్పుడేడకు వేయకుండా ఒక మార్గంలో నడుస్తున్నామంటే ఏదైనా మా అక్క వల్లనండి. దానివల్ల మేము దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కసారి తను ఎక్కడికి వెళ్ళినా ఆవిడ తీసుకొస్తూ ఉంటుందండి. ఇలాంటి వాళ్ళని పరిచయం చేసి
వాళ్ళు నమ్ముతున్నారు, మీరు కూడా ఎందుకు నమ్మరని చెప్పేసి మనం మమ్మల్ని నేర్పిస్తుంటుందండి. దీనివల్ల ఏంటంటే మాకు కూడా మీరందరూ మిమ్మల్ని అందరూ చూస్తూ కూడా తన కోసం మీరు ప్రేర్ చేసి మీరు చేసి నాకు ఇంతకన్నా సాక్ష్యం చెప్పడం రాదండి. నేను స్టేజ్ ఎక్కితే మా అక్కడే గుర్తించుకుంటానండి. దేవుడి కోసం గుర్తు చేస్తున్నానంటే ముందు మా అక్క నాకు గుర్తొస్తుంది. మనం నడిచిన మార్గంలోనే ఆ దేవుడు ఎలా తోడుంటాడో మా వెనకతో కూడా మా అక్క తోడుంటుందండి. అలాగా మేము మీలాంటి వాళ్ళ కోసం సాయం చేయమని చెప్పేసి ఆ దేవుడు నడిపించాలని చెప్పేసి మమ్మల్ని కూడా మీతో కలిసి తీసుకొస్తుంటారు ప్రతిసారి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు మీరు కూడా దేవుడు నమ్మాలండి. మేము ఇలా చెప్పినందుకు కాదు, మీరు కూడా దేవుడు నమ్మాలనేసి మిమ్మల్ని మారు మనసు పొందాలని చెప్పేసి మా బాబాయ్ గారితో మేము అందరం కలిసి వస్తుంటామండి. ఎప్పుడు ఇక మీద నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా బాబాయ్ గారు మా అక్కగారికి వస్తామండి. ఎప్పుడు కాదనుకున్నాను మమ్మల్ని కూడా ఇలా నడిపించాలని మీరు కోరుకుంటున్నాను. ఇకపోతే ఆవిడ లాస్ట్ అనమాట మాట్లాడడానికి. అయితే ఆవిడతో మాట్లాడించేసిన తర్వాత మీటింగ్ అయితే స్టాప్ చేసేస్తున్నారండి. లాస్ట్కి వచ్చేసేసింది ఇంకా. సో వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో వాటి గురించి వివరణ ఇస్తూ మాట్లాడారండి పాస్టర్ గారు. అయితే మొత్తానికి అయితే కానీ నేనైతే నా లైఫ్లో 2 విషయాలు నేర్చుకున్నానండి ఈరోజు ఈ మీటింగ్ రావడం వల్ల. మన శత్రువుని కూడా మనము క్షమించేంత గుణం కలిగి ఉండాలనేసి. నెక్స్ట్ ఏంటంటే మన దగ్గరది ఇతరులకి పెట్టేంత మంచి గుణాన్ని ఒకటి కలిగి ఉండాలనేసి అయితే నేర్చుకున్నానండి. సో ఫైనల్గా అయితే మొత్తానికి చిన్న ప్రేయర్ అయితే చేసుకున్నారండి. నాకైతే ప్రేయర్ చేయడం రాదు. సో వాళ్ళు చేస్తుంటే నేనైతే వీడియో తీస్తున్నానండి. సో రానప్పుడు తప్పులుగా అయితే మాట్లాడకూడదు కదండి. సో అందుకోసమే నేను చేయలేదండి, వేరే ఉద్దేశం ఏమీ కాదు. సో వీళ్ళు ప్రేయర్ చేసేసిన తర్వాత పిల్లల్ని లైన్గా నిలబెట్టేసేసి వాళ్ళకి బిస్కెట్స్ ప్యాకెట్స్ అనేది ఇచ్చారనమాట. ఇవన్నీ వాళ్ళ ఓన్ అమౌంటేలండి. సో వింటున్నాను అనమాట ఏ విధంగా చేస్తారా, ఎలా చేస్తారా అనేసి. సో కొన్ని బాగా నచ్చినాయి అనమాట. ఎలా అయినా క్రిస్టియన్స్ మాటలు అనేది వేరే విధంగా ఉంటుంది కదండి. సో కొత్తగా అనిపించింది నాకైతే, బాగున్నాయి. సో వీళ్ళందరూ కూడా కొంతమందికి క్రిస్టియన్స్ ఇలా చేస్తారని తెలియదంటండి. సో మామూలుగా ఆవిడ తీసుకొస్తే కనుక వీళ్ళు వచ్చారంటండి. సో వీళ్ళు మాకులానే కొత్త అనమాట. సో మొత్తానికైతే ప్రేయర్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. మొత్తం అందరు చేసుకున్నారు. సో వీళ్ళు చేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఇంకా బిస్కెట్స్ ప్యాకెట్స్ అనేది పంచిపెట్టేస్తున్నారు. సో వీళ్ళకి బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇచ్చేసిన తర్వాత టైం అయిపోయింది అనేసి చెప్పి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. బిస్కెట్స్ ఇంకా లైన్గా తీసుకున్నారు. సో వాళ్ళ బిస్కెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత మంచిగా అనిపించిందో. సో అంతా ఫ్రీ అని అనమాట. వాళ్ళ ఓన్ అమౌంట్ పెట్టుకొని మరి పిల్లలందరికీ పంచిపెట్టారండి. బాగా అనిపించింది. సో లాస్ట్లోనే పెద్దోళ్ళకి బట్టలు అనేది ఇచ్చారనమాట. సో వాళ్ళు ఎలాంటి బట్టలు ఇచ్చినా కానీ ఇచ్చారు చూడండి, అది చాలా అనిపించింది. సో చాలామందికి మన ఊళ్ళోనే లేని వాళ్ళకి అవి చాలా ఒక సంవత్సరానికైనా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవ్విందనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో వీళ్ళు అయిపోయిన తర్వాత అయితే కనుక వీళ్ళు వెళ్ళి బట్టలు అవన్నీ రెడీ చేస్తున్నారండి. వీళ్ళు ఆటోతోనైతే వచ్చారు. ఆటోలో బట్టలు ఉన్నాయి కదండి, వీళ్ళు వెళ్ళి ఆ బట్టలు అనేసి దాన్ని డివైడ్ చేసేస్తారనమాట. సో ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు తీసుకోమనేసి అన్నారు. లాస్ట్లో మొత్తం అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారులేండి. సో చాలాసేపు అయితే పట్టింది, ఎందుకంటే చాలా ఎక్కువ బట్టలు తీసుకొని వచ్చారు. సో నేనైతే పాపను ఎత్తుకొని ఉన్నానండి. ఎందుకంటే కింద క్లాత్ పరిచేసేసి దానికి డివైడ్ చేసేసారనమాట. ఈ బట్టలను వాళ్ళే తీసుకొని వచ్చారు. మా ఊళ్ళో చాలామంది లేని వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయినాయి అనమాట. నచ్చిన బట్టలన్నీ తీసుకున్నారు. సో మా అమ్మగారు అయితే పాపను ఎత్తుకొని ఉన్నారండి. ప్రెగ్నెంట్స్ లేడీస్ కూడా వచ్చారనమాట. సో చాలామంది వచ్చారు. ఇదిగోండి కింద పెగి చేసేసి దానికి డివైడ్ చేసేసారు కదండి. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇంతనండి వీడియో అయితే. ఎంతమంది లాస్ట్ వరకు చూసినా మధ్యలో చూసినా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు చేసి ఒక లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా నాకు ఎంతో మోటివేట్ చేస్తుంది అనమాట. నాకు ఇంకా చేయాలనేసి అయితే అనిపిస్తుందండి. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకేనా.
టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.